फोन करने बोलते हाँ आइए बाहर आइए अरे बाहर आइए जो करने यहाँ आइए आइए। ఇప్పుడు ఈ వీడియో చూసాక చాలా మంది మ్యాటర్ అర్థం ఉంటుంది. ఏమీ లేదు, జస్ట్ లక్నోలోని ఒక ఆడావిడి డ్యూటీకి వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ బాస్ తో కలిసి బయట హోటల్లో రూమ్ తీసుకొని టైం స్పెండ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్ డౌట్ వచ్చి ఫాలో అయ్యాడు. సో ఇద్దరిని రెడ్ హ్యాండ్ పట్టుకున్నాడు. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు కింద వీడియో కామెంట్ సెక్షన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆడావిడిని తిడుతున్నారు. అంటే ఈ ఇష్యూలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అంటే బోత్ మెన్ ఉమెన్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. బట్ వీడియో ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయిని తిడుతున్నాడు. అంటే ఆ అమ్మాయి అది, ఆడవాళ్ళు అంటే అది, మళ్ళీ ఆడవాళ్ళందరినీ జనరలైజ్ చేస్తూ ఆడవాళ్ళందరూ అలానే ఉంటారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టుకుని దొరికిపోయినందుకు. సో ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆవిడ తప్పు ఎంత ఉందో ఆ మగాడిది కూడా అంతే తప్పు ఉంది కదా. దాన్ని ఎందుకు ఎవరు పాయింట్ అవుట్ చేయట్లేదు అసలు? మామూలుగా ఒక ఆడవాళ్ళు ఎక్స్టర్నల్ అఫైర్ పెట్టినట్టు ఎవరితో అయినా సరే ఎవరితో పెట్టుంటారు? మగాడితోనే పెట్టుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆవిడేమీ వెళ్ళి వాలంటరీగా వాడితో ఎక్స్టర్నల్ అఫైర్ పెట్టుకోదుగా. జనరల్ గా మనం పాయింట్ అవుట్ చూసుకుంటే ఏ ఆడవాళ్ళు కూడా కావాలని వెళ్ళి మగవాళ్ళని గెలుపుకోరు. ఎక్కడో రేర్ తప్ప 99% మగవాళ్ళే ఆడవాళ్ళు గెలుపుతారు. తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు కంటిన్యూ అవుతారు. రిలేషన్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ తప్పు జరిగింది అనుకోండి, ఇద్దరికి ఈక్వల్ గానే రోల్ ఉంటది. కానీ ఎందుకు ఈ మిసోజిని మైండ్ సెట్? ఇప్పుడు ఈవిడికి ఫ్యామిలీ ఉంది, పెట్టుకొని కూడా హస్బెండ్ పెట్టుకొని వేరే వాడితో ఎక్స్ట్రా పేరు పెట్టుకుంది కాబట్టి ఈవిడి తప్పు 100% ఒప్పుకోవచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ అట్టే పక్కన మగాడిది కూడా అదే పరిస్థితి కదా. వాడు వాళ్ళ వైఫ్ ని మోసం చేసి ఈవిడితో ఎక్స్ట్రా పేరు పెట్టినాడు, అప్పుడు ఈడు చేసింది కూడా తప్పే కదా. కానీ ఈ వీడి తప్పు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు ఎవరును? అంటే మగవాడికి ఏమైనా 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉన్నాయా? ఇంకా యుగాలుగా తరతరాలుగా ఏదైనా తప్పు జరిగితే చాలు ఇంకంటే ఆడవాళ్ళ మీద తోసేయడమే. అక్కడ అసలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2 వైపులు చూడాలి కదా. తప్పు ఆడవాళ్ళు చేశారా మగవాళ్ళు చేశారని. అంతేగాని ఇంకేదైనా ఎక్స్టర్నల్ అఫైర్ లో ఏమైనా దొరికితే చాలు ఫస్ట్ అందరూ ఆడవాళ్ళని బ్లేమ్ చేస్తారు. అదేదో మిసోజిని మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అలాగే ఉంది. దాని నుంచి బయటికి రావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేశారంటే ఎవరితో కలిసి తప్పు చేస్తారు? చచ్చినట్టు మగవాడితోనే కలిసి తప్పు చేస్తారు. అప్పుడు మీరు మగవాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి ఈక్వల్ గా. ఆడవాళ్ళని బ్లేమ్ చేసినట్టు ఎందుకు బ్లైండ్ గా ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం? ఇప్పుడు వాడిని ఒక్కరు కూడా తిట్టట్లేదు. ఈ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఆవిడతో తప్పన్నట్టు 100% ఇంకా అమ్మాయినే తిడుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్ని కూడా ఆడవాళ్ళే పెట్టుకుంటారు, ఇంకా మగవాళ్ళు పెట్టుకోరన్నట్టు. ఇప్పుడు మగవాళ్ళు గెలకందే ఆడవాళ్ళు వాలంటరీగా ఏ మగవాడిని గెలకరు. ముందు మగవాళ్ళు గెలికితేనే తర్వాత ఆడవాళ్ళు కంటిన్యూ చేస్తారు దాన్ని. మీరు అది గుర్తు పెట్టుకొని ఫస్ట్ మగవాళ్ళని క్వశ్చన్ చేయండి, ఎందుకు ఇలాంటి తప్పు చేస్తానని చెప్పి. ఇప్పుడు మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. వాళ్ళకి ఎందుకు దురదకి ఎక్స్టర్నల్ పెట్టుకుంటారా? ఆవిడకి ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు, వాళ్ళ హస్బెండ్ తో ఆవిడ హ్యాపీగా ఉంటది. ఈడు గెలకడం వల్లే కదా ఆవిడ ఈడితో వచ్చింది. అంటే ఈడిది కూడా తప్పు ఉంది కదా, మరి ఈయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇంకెప్పుడు రా మగవాళ్ళందరూ కూడా దమ్మున్న వాళ్ళ బిహేవ్ చేసేది. ఏదైనా తప్పు జరిగితే ఇంకా డైరెక్ట్ గా ఆడవాళ్ళు బ్లేమ్ చేయడం కాదు. ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో నేను చెప్తున్నాను పర్టికులర్వి 2 వైపులు ఆలోచించాలి కదా మనం. ఎంతసేపు ఇంకా ఆడవాళ్ళు తప్పు చేస్తారంటే ఇంకా ఆడవాళ్ళు బ్లేమ్ చేయడమే. దమ్మున్న మగాళ్ళ బిహేవ్ చేయండి. ఎందుకు ఈ తప్పు చేసి చెప్పాను గట్టిగా పట్టుకొని వాయిస్తే అటు ఇటు దెబ్బకి ఆడు సెట్ అవుతాడు, ఈవిడ కూడా సెట్ అవుతుంది కదా. ఎంతసేపు ఆడవాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయాలి అసలు బయటికి రండి ఆ మైండ్ సెట్ నుంచి. ఏదైనా ఎక్స్టర్నల్ అఫైర్ తొలగానే ఇంకా ఆడవాళ్ళు ఇరికిచ్చేసి అందులోకి ఇంక వాళ్ళనే బ్లేమ్ చేసేసి ఏదో ఇడ్లీలో చట్నీ బిర్యానీలో లెగ్ పీసు అన్నట్టు ఇంకా ఎక్స్టర్నల్ అఫైర్ దొరికితే ఇంకా ఆడవాళ్ళు తోసేది అందులోకి. ఆడవాళ్ళది ఎంత తప్పు ఉంటుందో మగవాళ్ళు కూడా అంతే తప్పు ఉంటుంది. మీరు ఆడవాళ్ళు బ్లేమ్ చేసే ముందు మగవాళ్ళు కూడా ఈక్వల్ గా బ్లేమ్ చేయాలి, ఈక్వల్ క్వశ్చన్ చేయాలి. అసలు క్వశ్చన్ చేయాల్సిందే మగవాళ్ళని, ఆడవాళ్ళు కాదు. వీళ్ళు సక్రమంగా ఉంటే వాళ్ళు సక్రమంగా ఉంటారు కదా. వీళ్ళు గెలకంటే వాళ్ళు గెలుగుతారా ఏంటి? వీడు ఏదో గెలికే ఉంటారు కదా ఖచ్చితంగా ఆవిడ్ని. ఇంకా ఆవిడ అవసరం కావచ్చు, ఏదైనా కావచ్చు ఆవిడ రీజన్స్. సో నేను అలాగని చెప్పి ఆవిడని సపోర్ట్ చేయట్లేదు, ఆవిడ కరెక్ట్ చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఆవిడని మాత్రమే బ్లేమ్ చేయడం తప్పు అని చెప్తున్నాను. ఆడవాళ్ళని బ్లేమ్ చేయడం మార్చుకుని మైండ్ సెట్. ఇంకొకటి నేను చాలా మంది వింటూ ఉంటాను, అంటే ఈజీగా అనేస్తారు ఈ అమ్మాయి సిటీకి వెళ్తే ఇంకా ఊహించుకోవచ్చు ఎవరితో తిరుగుతుంది, మగాడితోనే తిరుగుద్ది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు టౌన్లకో సిటీలకు వెళ్తే వెంటనే బ్లేమ్ చేస్తారు విలేజెస్ వెళ్ళిన అమ్మాయిల్ని. ఇప్పుడు వాళ్ళు టౌన్కో సిటీకో వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగేది కూడా మగాళ్ళతోనే కదా. మీరు మగాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయట్లేదు? ఎందుకు ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు మగవాళ్ళు కుదురుకుంటే వాళ్ళు కుదురుగానే ఉంటారు కదా. మీరు మగవాళ్ళని కరెక్ట్గా ఉండమని చెప్తే ఆటోమేటిక్గా వీళ్ళు కరెక్ట్గా ఉంటారు, అంతేగాని వీళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి విలేజ్ ని సిటీకి వెళ్ళిందంటే ఆమె చెడిపోయిందంటే దానికి కారణం అమ్మాయి అవ్వదు. అంటే మాకు అబ్బాయిలు కూడా ఈక్వల్ తప్పు ఉంటుంది. మీరు అది క్వశ్చన్ చేయని చెప్తున్నాను నేను. మన మైండ్ సెట్ ముందు అది మార్చుకోవాలి. మగవాళ్ళు కరెక్ట్గా ఉంటే ఆడవాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు, అంతేగాని మీరు బ్లైండ్ ఫేత్గా ఆడవాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు సిటీకి వెళ్ళిపోయింది, ఇంక సిటీలో ఎంతమందితో తిరిగింది, ఎంతమందితో తిరుగుద్ది, ఎవరితో తిరుగుద్ది, మగవాళ్ళతో తిరిగేది. మరి అప్పుడు ఆ అమ్మాయి తప్పైనప్పుడు వీళ్ళ దగ్గర తప్పు అవుద్ది కదా, మరి వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇంకా ఎంతసేపు ఆడవాళ్ళని ఎలా బ్లేమ్ చేద్దామా? ఒకప్పుడు అయితే ఇంకా దరిద్రంగా ఉండేది, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఈ చిన్నప్పుడు నేను విన్నాను ఈ డైలాగ్స్ అన్ని. అంటే ఇంక ఆడవాళ్ళు పుట్టడం కూడా తప్ప అంటే అలా అంటే ఇంక భయపడి నిజం చెప్తారని చెప్పి అన్నట్టు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని చెప్పి. ఎంత లో ఐక్యూ మైండ్ సెట్ చూడండి. ఆ స్టేట్మెంట్ ఎవరు పాస్ చేశారు ఆ రోజుల్లో? అప్పుడే పట్టుకుని అనాలి. అప్పుడు అందరూ చేతగా దద్దమ్మలు కాబట్టి దాన్ని పెంచి పోషించారు ఆ డైలాగ్ ని. అది విన్నప్పుడు నాకు చాలా చిరాకు ఉంటుంది. సో ప్లీజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయండి. ఇక్కడ తప్పు ఆవిడదే కాదు, అతనిది కూడా ఉంది. సో ఎంతసేపు ఆడవాళ్ళు బ్లేమ్ చేయకండి. ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేశారంటే ఖచ్చితంగా మగవాడు తప్పు కూడా ఉంటుంది. సో మగవాడు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ గా ఆడవాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు. అంతేకాని ఆడవాళ్ళు వాలంటరీ ఏ తప్పు చెయ్యరు. ఇన్ఫాక్ట్ మగవాళ్ళు కూడా వాలంటరీగా ఏ తప్పు చేయరు. బట్ తప్పు జరిగినప్పుడు ఆడవాళ్ళు మాత్రం 100% బ్లేమ్ చేయొద్దు అని చెప్తున్నాను. అంతేగాని ఆవిడ చేసిన కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆవిడ కూడా అలా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆవిడ మీద నమ్మకంతో డ్యూటీ పంపించాడు. సో న్యాయంగా డ్యూటీ చేసి ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొచ్చి చక్కగా ఉండాలి. బట్ ఆవిడ తప్పు చేసింది అలా అని చెప్పి మనం ఆవిడనే తిట్టకూడదు. ఆవిడ తప్పు చేయడం కారణం అటే పక్కన మగాడు కూడా, వాడు కూడా వాళ్ళ వైఫ్ని మోసం చేస్తున్నాడు కదా, మరి వాడిని ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనేది నా పాయింట్. సో దయచేసి కొంచెం లాజికల్ గా థింక్ చేస్తే అర్థమవుద్ది మ్యాటర్. లేదు మీరు నన్ను తిడదాం అనుకున్నారే, తిట్టుకోండి, నాకు పోయేదేం లేదు. నా మైండ్ సెట్ అయితే మారద్దు. తప్పు జరిగినప్పుడు రెండు వైపులు ఆలోచించాలి, అంతేగాని బ్లైండ్ గా ఆడవాళ్ళని తిట్టకూడదు అనేది నా ఒపీనియన్. లేదు మీరు ఇలానే ఉంటే తిట్టుకుంటారంటే తిట్టుకోండి, నన్ను తిట్టుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. జై హింద్, మేరా భారత్ మహాన్ కి జై.